దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 10 నరసింహమూర్తుల వర్ణనము. పేజీ 113 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణ విముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలము వలె వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పలరాజు శర్మ కనుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మ గారి ఇంటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయ్యును బాపనార్యులును వచ్చిరి. తండ్రిని రుణ విముక్తిని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్టులైన పెద్దల సమక్షములో రాజశర్మ గారి బాకీ తీరెనని చెప్పి తిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరాహాలు ఇచ్చి రాగి పాత్రను కొనుక్కొని వెళ్లిన ఎడల రుణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతటా ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనార్యులు శ్రీపాదులనిట్లు ప్రశ్నించిరి, ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా? అంతటా శ్రీపాదులు వారు, ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియను అని జవాబిచ్చిరి. శ్రీపాదుల వారి స్వరూపము. బాపనార్యులు ఇట్లు అనిరి, నీవు 3 సంవత్సరముల బాలుడవు. వయస్సుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు ఇట్లు చెప్పిరి, నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేననుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను, ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందును ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరుగనేరవు. నేను సాక్షిభూతుడనై వీటన్నింటినీ గమనించుచుందును. అంతటా బాపనార్యులు ఇట్లనిరి, శ్రీపాదా, చిన్నపిల్లవాడు తాను చంద్రమండలమునందున్నట్లు తలచినంత మాత్రమున చంద్రమండలమునందున్నట్లు కాదు, ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు. శ్రీపాదులు ఇట్లనిరి, నేను సర్వే సర్వత్రా స్థితమై ఉండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనయ్యున్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశమునందున్నట్లు నీకు అనుభవమునిచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశములలో లేనని కాదు దానర్థము. నేను సర్వే సర్వత్రా ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములను నా పాదపీటి కడనున్నవి. నా సంకల్ప మాత్రము చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడ నగుటలో ఆశ్చర్యమేమున్నది? అప్పల రాజశర్మ గారు ఇట్లనిరి, నాయన, చిన్ననాటి నుండి నీవు మాకు సమస్యాత్మకముగా నున్నావు. నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరి ఒక అవతారముగా వచ్చదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము వలన కలిగిన తెలివి మాలిన తనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మ కర్మలనాచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును. శ్రీపాదులు ఇట్లనిరి, తండ్రి, నీవు చెప్పునది నేను కాదనుటలేదు. సత్యమునే వచించవలెను గదా. నా పాలబాకీ విషయము వచ్చినప్పుడు నాకు వినోదముగానున్నది.
పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని జూచి నీవు సూర్యుడవు కాదు అన్నంత మాత్రమున సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు మనుష్యులమనియు భావించి మానవతత్వమును ఏ విధముగా అనుభవించుచున్నారో అదే విధమున నేనును సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనే అనేడి తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును, అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు? బాపనార్యులు ఇట్లనిరి. శ్రీపాద, జటాధారి కనుమరుగైన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగి పాత్రలు 31లో 1 మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారమును చేసి వాటిని మాయము చేసినావా? శ్రీపాదులు ఇట్లు చెప్పిరి. సర్వమును కాలకర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందుగల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్త దర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీవాంఛ వెర్రి తలలు వేసినది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి పూర్వీకులచే ఆరాధించబడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు గత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారి అయి వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమున కాశపడి ఆ దత్త విగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవ చేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మములో శ్రీమంతుల ఇంట జనించెను. పూర్వ జన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయింపబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పము వలన నృసింహుని 32 అవతారముల అంశలు ఆ రాగి పాత్రలలో ప్రవేశించెను. ఈ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు దానికి గాను 10 వరాహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసినదనియు చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించి తిని. అతడు అప్పులవారి బాధ నుండి తప్పించుకునుటకు జటాధారి అయి మారువేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమును తెలిసినట్లే గదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా 10 వరాహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరాహాలు లభించునట్లు చేసి తిని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మకృత పుణ్యఫలమంతయును హరించి వేసి తిని. ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వికిలి చేష్టలన్నీయును నాకు తెలియను. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పసి బాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచు జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీకంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియను. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగి పాత్ర నుండి జలము, అన్నము, పప్పు, బీరకాయ మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనను పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదుల వారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను.
వారి కన్నులు అగ్నిగోళములుగా నుండెను. మరల వారు, ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలోనున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు బీదవాడ వగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధమున రాగి పాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరముతో పలికిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులైరి. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, తాత, భయపడుచున్నావా? నేను నరసింహమూర్తిని, సందేహము వలదు. నేను శ్రీపాదుడను, శ్రీ వల్లభుడను అయినా తత్వము గదా. వైశ్య కులమునకు శాపమిచ్చెదనని అనుకునుచున్నావు. వాసవి మాత తన కులస్థులగు వైశ్యులకు అందము తక్కువగా నుండునట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చదనేమోయని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కుల భేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కుల భేదములుండవు. ఆర్య వైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యులు పూర్వ యుగములలోని లాభాద మహర్షి కాదా? నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యుల వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నీకు నేనిచ్చు జంగిడి వేరుగానున్నది. దానిలో దత్తమిఠాయి నిండుగా నుండును. ఎంత ఇచ్చినను తరిగేడిది కాదు, ఎవరికిని కంటికి కనిపించేడిది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నాయందే ఉన్నవి గనుక నాది 33వ అవతారము. అందువలన నీ వంశమునందు 33వ తరము నడుచుచుండగా, పాపనార్యుల 33వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికి, మల్లాది వారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేనైనా సరే నన్ను ఆరాధించిన ఎడల దత్తశునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములో అదృశ్య శునక రూపమున సదా రక్షగా నుండును. నేను ఈ రోజున అనుగ్రహించిన వరదానమునకు భిన్నముగా నా పాదుకలు శ్రీ పీఠికాపురమున ప్రతిష్ఠింపబడజాలవు. నేను నిత్య సత్యవచన బద్ధుడను. మా ఇల్లు అనేక చేతులు మారి నీ వంశస్థులకు చేరును. ఇది దత్త నిలయమనబడును. ఇప్పుడున్న ఈ ఇంటికి ఎదురుగా నుండు స్థలములో ఏ చోటునైతే భవతి భిక్షాందేహి అని అవధూత రూపములో సుమతీమాతకు దర్శనమిచ్చితినో ఆ చోటికి నా సోదరుడు ఆ జన్మలో శ్రీధర నామధేయంతో దత్తాంశావతారిగా పేరు పొంది క్రీస్తు శకము 6/7/1963 శనివారం నాడు 4/8/1971 బుధవారం నాడు 11/9/1970 శుక్రవారం నాడు అచ్చముగా 3 సార్లు శునక రూపమున సూక్ష్మ రూపముతో వచ్చి భిక్షాన్నమును స్వీకరించును. కొంతకాలము పోయిన తరువాత బాపనార్యులు వంశములోని 33వ తరము వ్యక్తి ఒకడు మీ వంశస్థుల ఇంటిలో దత్త నిలయములో భోజనము చేయును. ఇది నా శాసనము. వాగ్దాన పరిపాలనమునందు నేను దృఢవ్రతుడను. అంతటా వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నుల నుండి ఆనంద భాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాట రాలేదు. సుమతీమాత ఇదంతా కళ, వైష్ణవ మాయయా అని సందేహములో పడెను. అప్పలరాజు శర్మ మనస్సు మూగపోయెను.
శ్రీపాదుల వారి అన్నలిద్దరును శ్రీపాదుల వంక భయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా లేక దత్తప్రభువా, ఏమిటి ఈ వింత అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు హేళన బుద్ధికి పరిమితి లేదు, అందుచేత నేనిట్లంటిని. శ్రీపాద, ఆయా స్పందన శక్తులు మానవ రూపము పొందినప్పుడు భార్యలుగా ఉన్నవి గదా, మరి ఇది స్త్రీలంపటత్వముగాక మరేమిటి? అవతార పురుషుల విషయములో ఇది లీల, మరి మాబోటి వారి విషయములో స్త్రీలంపటత్వము. ఏమి పక్షపాత వైఖరి? శ్రీపాదులిట్లనిరి. శ్రీకృష్ణునకు అష్టభార్యలు 16,000 గోపికలున్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేగాక నీవనుకొనున్నట్లు స్త్రీలంపటుడు కాదు. అది దేహ సంబంధము ఎంత మాత్రమునూ కాదు. కేవలము ఆత్మ సంబంధ రీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడు మానవత్వము పొందునట్లు శపింపబడినప్పుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడే 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయినను శయన సుఖమును పొందినది కేవలము అర్జునునితో మాత్రమే. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకొనేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే. మత్స్య యంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలియుండవలెను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగానున్నది. క్షమాగుణములో భూదేవిని పోలియుండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరగబోవు విషయములన్నీయును తెలియును. కౌరవ పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియును. అయితే అది జరుగుటకు ముందు ఎన్నియో సంఘటనలు జరగవలసి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీయును తలంచుకున్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా నుండెడిది. అందువలన సహదేవునితో వ్యవహరించునప్పుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతూ భోజనము మిక్కుటముగా చేయుట వలన మహాబద్ధకస్తునిగా తయారైనాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుటయందు కూడా బద్ధకము వహించెడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించినప్పుడు దాసివలనే ప్రవర్తించెడిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించెడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకి మంత్రివలే చక్కటి సలహాలనిచ్చెడిది. నకులుడు 2 వాన చినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి. అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసెడిది. భోజన పదార్థములను రుచికరముగా అతని మనస్సునకు సంతుష్టినిచ్చడివి. అతనికి యుద్ధ విద్యా సాధనకు అనుగుణమైనవి తయారు చేసి ద్రౌపది అందించెడిది. తల్లి బిడ్డ మనసు తెలుసుకొని అడుగకుండగానే భక్ష్య భోజ్యములనందించినట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించెడిది. శయ్యాసుఖమునందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించెడిది. ధర్మభంగము కాకుండా పంచభర్తృక అయినను శయ్యాసుఖమును ఇచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖమునందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించునప్పుడు కాలకర్మ కారణవశమున చింతామణియు బిల్వమంగళుడును నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అప్పుడు మీకు ధర్మబోధ చేసెదను. అంతటా నరసింహవర్మ గారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇట్లనిరి: తాత, మనమిద్దరము రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయేదము. ఎన్నాళ్ల నుండియో అక్కడి భూమాత నన్ను, శ్రీపాద ప్రభు, నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు గదా అని అనెను. అంతటా వర్మగారు, నాయనా శ్రీపాద, నాదొక చిన్న మనవి. మనకు శ్రీపీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి.
అందుచేత అచ్చటనొక పల్లెని ఏర్పరిచి వారి చేత మన భూములను సాగు చేయించదలచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకమునకు నియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు గదా అనిరి. శ్రీపాదులు నవ్వుతూ, తాత, నీవు నీ జమీందారీ విషయముని ఆలోచించితివి గాని నా జమీందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయమందువు. ఆ తరువాత శ్రీపాద, నీవు ఈ కరణీకము చేయవలసినది అని అందువు. గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేను చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు, మణులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలిని కదిలించుట. మనుష్యులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్ర సింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగరహస్యము. పీఠికాపుర కుండలిని బాపనార్యులు గారి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి, వత్సవాయి వారి 33వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశమునందలి ప్రతి క్షణమును సద్వినియోగము చేసుకొనుడు అని చెప్పిరి. నాయనా శంకరభట్టు, నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వైభవము. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో ఇంకనూ ఈ విధముగా చెప్పెను. నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో నున్నది. శ్రీపాదుల వారు తామే స్వయముగా శ్రీకృష్ణుడని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించి తిని, శ్రీపాద, నీవు శ్రీకృష్ణుడవనుచున్నావు. మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారమున కూడా కలరా? అంతటా శ్రీపాదులు మందహాసముతో, నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది షోడశ కళా పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరము నుండి, నా మనస్సు నుండి, శ్రీపాద శ్రీవల్లభ అవతారమనడి ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి స్వరూపములైన స్పందనలు ప్రతి క్షణమును వెలువడుచుండును. ఈ విధముగా ప్రతి క్షణమును ఒక్కొక్క కళకు శరీర మనో ఆత్మతత్వముల నుండి 10x10x10 = 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా 16 కళల నుండి మొత్తము 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నీయు నా 16,000 గోపికలే. పూర్వావతారమున అవి మానవ రూపములో ఆవిర్భవించినవి. ఈ అవతారమున అవన్నీయును నిరాకారముగా స్పందనశీలముగా నున్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమియూ లేదు. అవి అన్నీయు నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపమును, విష్ణు స్వరూపమును, బ్రహ్మస్వరూపమును ఆరాధించవచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకముల సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నియో జీవ పరిణామముపై ప్రభావము చూపును అని వివరించిరి. నరసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి కుందపాద నరసింహమూర్తి, కోప నరసింహమూర్తి, దివ్య నరసింహమూర్తి, బ్రహ్మాండ నరసింహమూర్తి, సముద్ర నరసింహమూర్తి, విశ్వరూప నరసింహమూర్తి, వీర నరసింహమూర్తి, క్రూర నరసింహమూర్తి, భీభత్స నరసింహమూర్తి, రౌద్ర నరసింహమూర్తి, ధూమ్ర నరసింహమూర్తి, వహ్ని నరసింహమూర్తి, వ్యాఘ్ర నరసింహమూర్తి, బిడాల నరసింహమూర్తి, భీమ నరసింహమూర్తి, పాతాళ నరసింహమూర్తి, ఆకాశ నరసింహమూర్తి, వక్ర నరసింహమూర్తి, చక్ర నరసింహమూర్తి, శంఖ నరసింహమూర్తి, సత్వ నరసింహమూర్తి, అద్భుత నరసింహమూర్తి, వేగ నరసింహమూర్తి, విదారణ నరసింహమూర్తి, యోగానంద నరసింహమూర్తి, లక్ష్మీ నరసింహమూర్తి, భద్ర నరసింహమూర్తి, రాజ నరసింహమూర్తి, వల్లభ నరసింహమూర్తి,
30వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూచెను. 31వ నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూచెను. 32వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించడి స్వామి సమర్థునిగా చూచెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయనా, రేపు పరమ పవిత్రమైన రోజు. కన్యా మాసమునందు శ్రవణ నక్షత్రము ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వెంకటేశ్వరుడు అర్చారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విలంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పు పత్రము వ్రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిర నక్షత్రమునందు జనించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజ గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జనించినవాడు ఆకాశ మహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానుడికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో, నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయును మనము శ్రీపాద వల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిష్శాస్త్ర రీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకొని రాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మ గారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియో, రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరుగనున్నదియో, శ్రీవారి ఆఖరి అవతారముగా కల్క్యావతారమునకు ముందు జరుగబోవు లీలలను వివరించి చెప్పెదను అని వచించి నన్ను దాపులనేయున్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచట 2 ఈతాకుల చాపలుండెను. 4 మేలు జాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలములు. శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు, అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొనియున్న పాపపు రాశులు భస్మీపటలమగును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.